హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం స్వీట్ మ్యాంగో పికిల్ చేస్తున్నాం. దానికి మనము అల్లము ఇంకా జాగరీ రెండు వాడుతున్నాం. ఫస్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్తాను. ఫస్ట్ ఒక 60 గ్రామ్స్ మనకి చిల్లీ పౌడర్, 40 గ్రామ్స్ సాల్ట్, ఇది హాఫ్ స్పూన్ జీలకర్ర, ఇంకా ఆవాలు హాఫ్ స్పూన్స్, ఇది 1 కప్ అల్లం, 2 కప్స్ మనకి బెల్లం, 4 కప్స్ మనకి మ్యాంగో. ఇది కచ్చి మామిడికాయ, దీన్ని మనం తురమాలి. సో దానికి మనం ఇలాంటి ఒక చిన్న గ్రేటర్ వాడుకుంటే బెస్ట్. మనకి చిల్లీ సీడ్స్ ఇవి కూడా హాఫ్ స్పూన్, ఇంకా మనకి ఫెనుగ్రీక్ పౌడర్ ఇది 1 టేబుల్ స్పూన్, ఇంకా 200 గ్రామ్స్ స్వీట్ ఆయిల్ వాడాలి. ఓకేనా, ఇవి మన ఇంగ్రీడియంట్స్. ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. సో మనం ఆయిల్ వేసేసుకొని దాంట్లో మనం తీసుకున్న 1 కప్ అల్లం వేసేసుకొని ఒక 5 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే, మనం ఫ్రై చేసుకోమని చెప్పాను కదా, సో అది ఇంతవరకు ఫ్రై అయితే చాలు, మరీ రెడ్గా వచ్చే వరకు చేయకూడదు. ఓకేనా, సో ఇందాక మనం అల్లం వేయించాం కదా, అదే ఆయిల్లో మనం ఇది జీలకర్ర, ఆవాలు ఒక హాఫ్ స్పూన్ ఏదైతే ఉందో హాఫ్ స్పూన్ ఇది వేసుకోవాలి. వేసుకున్నాక తర్వాత మన చిల్లీ సీడ్స్ ఏవైనా అవి కూడా వేసేసుకొని తాలింపు వేసుకోవాలన్నమాట. అలాగే ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఇంగువ, ఇది కూడా హాఫ్ స్పూన్ వేసుకోవాలి. ఓకేనా, ఇలా ఇవన్నీ తాలింపు పెట్టేసుకోవాలి. ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా అల్లము, దాన్ని మనము మిక్సీలో పెట్టి ఇలా పేస్ట్ అయ్యే వరకు చేసుకోవాలన్నమాట, ఇలా పేస్ట్ చేసుకోవాలి. సో మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఒక బౌల్ తీసుకొని దాంట్లో మనం తురిమి పెట్టుకున్న మామిడికాయ ఏదైతే ఉందో ఆ 4 కప్స్ వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలి. దాంట్లో ఒక హాఫ్ స్పూన్ మనము ఇది టర్మరిక్ వేసుకోవాలి, ఇలా ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి. ఓకేనా, ఇది వేసి బాగా కలుపుకోవాలి. మన నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ ఫెనుగ్రీక్ పౌడర్ చేసుకున్నాం కదా, ఇది కూడా వేసేసుకోవాలి. సో ఏంటంటే బేసిక్గా లైన్ బై లైన్ మనం రెడీగా పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ వేస్తూ కలపాలన్నమాట. నెక్స్ట్ మనం ఉప్పు వేసుకుంటాం అన్నమాట. ఈ ఉప్పు మీకు గ్రామ్స్ పరంగా తీసుకుంటే ఇది 40 గ్రామ్స్. ఓకేనా, సో ఇది వేసేసుకోవాలి. ఇది కూడా నాన్ అయోడైజ్డ్ సాల్ట్, ఎలాంటి లంప్స్ లేకుండా మంచిగా నీట్గా మిక్స్ చేసేసుకోవాలన్నమాట ఇదంతా. మన నెక్స్ట్ స్టెప్ మనం ఇందాక ఒక 60 గ్రామ్స్ కారం పొడి పెట్టుకున్నాం కదా రెడీగా, అది వేసేస్తాం. ఇలా వేసేసుకోవాలి, మొత్తం వేసేసుకున్నాక కలుపుకోవాలన్నమాట. ఇది ఈజీ ప్రాసెసే, అన్ని రెడీగా ఉంటే బేసికలీ ఏం లేదు, జస్ట్ మనం రెడీగా పెట్టినవన్నీ మిక్స్ చేయడమే అంతే. ఇలా నీట్గా అన్ని మిక్స్ చేసేసుకోవాలి. నెక్స్ట్ మనము జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకున్నాం కదా, దీన్ని మనం వేసుకోవాలన్నమాట. మీరు కావాలంటే గ్లవ్స్ కూడా వేసుకొని చేయొచ్చు, లేదు అంటే మంచిగా నీట్గా హ్యాండ్స్ అన్ని కడుక్కొని నీట్గా ఇలా హ్యాండ్స్తోనే వేసేసుకోవచ్చు అనమాట. వేసేసి హ్యాండ్స్తోనే కూడా మిక్స్ కూడా చేసేసుకోవచ్చు. బట్ ఫర్ నౌ మనం హ్యాండ్స్తోని గార్లిక్ పేస్ట్ ఏదైతే ఉందో అది వేసేసాం అనమాట. సో అది గార్లిక్ కాదు, జింజర్ పేస్ట్ ఓన్లీ వేసాం అనమాట. బాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి, మొత్తం మంచి బ్లెండ్ అయిపోవాలన్నమాట, మొత్తం మిక్స్ అయిపోవాలి. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే మన 2 కప్స్ ఆఫ్ బెల్లం ఏదైతే ఉందో అది కూడా వేసేసుకొని నీట్గా కలిపేసుకోవాలి.
ఇది స్వీట్ పికిల్ కాబట్టి మనం బెల్లం వేస్తున్నాం. బేసికలీ మనకి ఆ స్వీట్నెస్ అనేది బెల్లం నుంచి వస్తుంది అనమాట. సో ఇలా మనం కలుపుకుంటున్నాం కదా, దీన్ని కలిపాక మనం ఏం చేయాలంటే, మనం ఫస్ట్ ఆయిల్ అయితే యూజ్ చేసామో తాలింపు వేసాం కదా ఆయిల్, అది చల్లార్చినాక దీంట్లో వేసి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఇంకో పాయింట్ ఏంటంటే, మనం బెల్లం వేసుకున్నాం కదా, అది ఇప్పుడు గ్రేటెడ్దే వేసుకోవాలి, డైరెక్ట్ వేసేసుకోవద్దు. అలా వేసుకుంటే మనకు అంతా లంప్స్ ఫామ్ అయితే అండ్ బెల్లం కూడా సరిగ్గా కరగదు అనమాట. సో అదొక ఇంపార్టెంట్ టిప్. ఓకే, అది గుర్తుపెట్టుకోండి, అది చాలా ఇంపార్టెంట్ డీటెయిల్. ఇందాక చెప్పినట్టుగా మనము ఆయిల్ ఏదైతే ఉందో అది చల్లగా అయింది. సో ఆ చల్లగైన ఆయిల్ని ఇప్పుడు మనము ఏదైనా మిక్చర్ ఉందో దాంట్లో వేసేసుకుంటాము. దాంట్లో వేసి బాగా కలపాలన్నమాట. మేము మీకు చూపించాలి కాబట్టి ఇలా స్టవ్ మీద పెట్టి చేస్తున్నాం. బట్ మీరు ఎక్కడైతే మీకు కంఫర్టబుల్ ఉంటుందో అక్కడ కూర్చొని నీట్గా చేసుకోండి. ఓకేనా, ఓన్లీ పొయ్యి ఒకదానికే అవసరం ఉంటుంది, అదేంటంటే ఈ ఆయిల్ ఇంకా తాలింపడానికి. సో గైస్, మనం మంచిగా నీట్గా మిక్స్ చేసేసుకున్నాము. ఇప్పుడు చూస్తే ఆయిల్ వేసి మిక్స్ చేసుకున్నాక ఇలా ఉండాలి. ఓకేనా, ఇలా ఇంకొంచెం బెల్లం కలిపితే ఇంకా జ్యూసీ అవుతుంది. ఇప్పుడు ఇలా చేసుకున్న దాన్ని మనం ఏం చేయాలంటే, ఒక ప్లాస్టిక్ జార్ లేదంటే ఏదైనా జాడీ లేదంటే ఏదైనా గ్లాస్ జార్ ఉంటుంది కదా, అట్లా వేసుకోవచ్చు. కరెంట్లీ మా దగ్గర ఇవి చాలా ఉన్నాయి కాబట్టి మేము దీంట్లోనే వేసేసుకుంటాము. అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ డీటెయిల్ ఏంటంటే, మనం దీంట్లో వేసుకున్నాక ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. మనకి ఎంత అవసరమైతే అంతే బయట పెట్టుకోవాలి, లేదంటే బూజు పడుతుంది అనమాట. సో అది. సో మన పికిల్ రెడీ అయింది. సో మనము చెప్పినట్టుగా ఈ బకెట్లో వేసేసుకున్నాము. ఇది ఫస్ట్ డే బయటనే పెట్టాలి, సెకండ్ డే లోపల పెట్టాలి ఫ్రిడ్జ్ లోపల. ఫస్ట్ డే ఎందుకు బయట పెడుతున్నామంటే, బెల్లం ఏదైతే ఉందో అది కరగంది ఏదైనా ఉంటే కరిగిపోతుంది అనమాట. సో ఇది మేము ఫ్రిడ్జ్లో పెట్టేస్తాం రేపు. అండ్ సో చెప్పాం కదా స్టార్టింగ్లో, మనకు కావాల్సినంత బయట పెట్టుకోవాలి. సో మేము దీంట్లో పెట్టేసుకుంటాము బయట. సో ఇది ఎంటీ అవ్వగానే మళ్ళీ ఫ్రిడ్జ్ నుంచి తీసి దీంట్లో వేసి మళ్ళీ వాడుకుంటాం అనమాట. సో ఇది బేసికలీ మన ఇండియన్ బ్రేక్ఫాస్ట్కి కాంబినేషన్గా చాలా బాగుంటుంది. ఇడ్లీ, వడ, దోశ, ఊతప్పం, ఉప్మాకి చాలా బాగుంటుంది అదనమాట. సో మీకు మా కాంటెంట్ నచ్చితే, మా పికిల్స్ రెసిపీస్ నచ్చితే, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు డ్రాప్ యువర్ కామెంట్స్. ఓకేనా, బాయ్.